కామర్స్ ఫ్యామిలీ హౌ ఆర్ యు ఆల్. ఈ రోజు మనం రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్స్ అనేది చేయడానికి పోతున్నాం. సెకండ్ ఇయర్ ప్రాబ్లం ఇది, అకౌంటెన్సీ ఇంటర్మీడియట్. వెరీ 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 ఈజీ ప్రాబ్లం అసలుకి. ఇప్పుడు ఇంటర్మీడియట్ తెలంగాణలో ఇది ఉంది, ఒకవేళ డిగ్రీలో కూడా కొంతమందికి ఉండొచ్చు, కానీ వాళ్ళు కూడా ఇది చూడండి, కాన్సెప్ట్ క్లియర్ అయిపోతుంది. వెరీ వెరీ ఈజీ. ఒక ఈజీ ట్రిక్ నుంచి ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తా. వెరీ వెరీ ఈజీ. ఒక్క వీడియో చాలు మీకు మొత్తం ఇది వచ్చేస్తుంది. ఓకే రైట్. ఏంటిది మనది టాపిక్? రిసీప్ట్స్ అండ్ పేమెంట్స్. బిఫోర్ దట్ ఇది ఏంటిదంటే దేనిలో నుంచి వచ్చిందంటే రిసీప్ట్ అండ్ పేమెంట్ ఇది ఏంటంటే నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ నుంచి మనం చేయాల్సి ఉన్న టాపిక్ అన్నట్టు. నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ లోపల ఏమేమి వస్తాయంటే ఎన్జిఓస్ కావచ్చు, ఓకే రైట్, లేదా వేరియస్ కొన్ని ప్రాఫిట్ కోసం కాదు, సర్వీస్ కోసం చేసే ఆర్గనైజేషన్స్ ఉంటాయి కదా, వాటికి కూడా అకౌంట్స్ అవసరం వస్తుంది. ఆ ఇన్స్టిట్యూషన్స్ లో అకౌంట్స్ ఎలా చేస్తారు అనేది మనం ఈ చాప్టర్ లో చేస్తుంటాం. దాని నుంచి మోస్ట్ ఇంపార్టెంట్ వెరీ 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 ఈజీ ప్రాబ్లం ఏంటిదంటే రిసీప్ట్స్ అండ్ పేమెంట్స్ అనే ఒక క్వశ్చన్ ఉంది. ఇది ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వాళ్ళకి ఉంది. టెక్స్ట్ బుక్ ఉంటుంది. మీకు ఫస్ట్ క్వశ్చన్ 124 పేజ్ నెంబర్ లో ఫస్ట్ క్వశ్చన్ ఇది ఉంది. ఇది నేను మోడల్ వైజ్ గా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయడానికి పోతున్నా. ఓకే రైట్. సింపుల్ టెక్నిక్. ఇది ఫస్ట్ ప్రొఫార్మా చూడండి. ఏం లేదు, సింప్లీ ఇది బాక్స్ ఉంది, ఇది డెబిట్ పార్ట్ అండ్ ఇది క్రెడిట్ పార్ట్. రెండు కలిపిపోతే జస్ట్ కొంచెం లైట్ స్పేస్ అన్నట్టు ఇట్లా లైన్ కొట్టాలి. డెబిట్ క్రెడిట్ రిసీప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ ఆఫ్, ఎవరి అకౌంట్ అయితే తయారు చేసినా వాళ్ళ పేరు ఇక్కడ రాయాలి. ఫర్ అంటే డేట్, ఎవరు ఏ డేట్ కి ఇస్తున్నాం అది స్పెసిఫై చేస్తారు, అది యాజ్ ఇట్ ఈస్ అట్లా రాసి ఉండాలి. ఓకే రైట్. ఇంకొకటి ఎప్పుడైనా డెబిట్ నుంచి మనం స్టార్ట్ చేస్తే డెబిట్ లో రాస్తుంటే మనం 2 నుంచి 2 అని 2 కామన్ రాసి ఆ ట్రాన్సాక్షన్ అక్కడ రాయాలి. ఓకే. క్రెడిట్ లో రాస్తే బై కామా అని రాసిస్తే చాలు, దట్ ఈస్ ఎనఫ్. ఇప్పుడు ఇక్కడ బేసిక్ రూల్ ఏంటిదంటే డబ్బులు వస్తున్నాయి, మీకు డబ్బులు వస్తున్నాయంటే డెబిట్ సైడ్ రాయాలి. ఓకే. డబ్బులు వస్తున్నాయంటే డెబిట్ సైడ్. ఇఫ్ మనీ కమ్స్ యూ షుడ్ హ్యావ్ టు రైట్ ఎట్ డెబిట్. ఇఫ్ మనీ గోస్, ఒకవేళ డబ్బులు పోతున్నాయంటే క్రెడిట్ సైడ్ రాయాలి. అంతే సింపుల్ రూల్. అంతే, ఒకటే మాట. డబ్బులు వస్తున్నాయంటే డెబిట్ సైడ్ రాయాలి, పోతున్నాయంటే క్రెడిట్ సైడ్. అంతే సింపుల్. దీని నుంచి మీకు ఎక్కువ అంత కనుక టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీకు ఇక్కడ స్క్రీన్ లోనే ఇక్కడ ఏమంటారు, స్క్రీన్ లోనే ఇక్కడ క్వశ్చన్ కనిపిస్తుంటది. ఓకే రైట్. ఆ క్వశ్చన్ ని నేను ఇక్కడ సాల్వ్ చేస్తుంటా. ఓకే రైట్. మెయిన్ థింగ్ ఏంటంటే ఓపెనింగ్ బ్యాలెన్స్ అని ఇక్కడ మీకు స్క్రీన్ లో కనిపిస్తుంది అనుకుంటా. రైట్. అక్కడ ప్రిపేర్ ఏముంది, ఇక్కడ నా టెక్స్ట్ బుక్ అయితే నేను ఇక్కడ పెట్టుకున్నా. ఓకే రైట్. మీకు అయితే స్క్రీన్ ఇక్కడ కనిపిస్తుంటది. ఇక్కడ ఏమంటుండ్రు, ప్రిపేర్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ డీటెయిల్స్ ప్రిపేర్ రిసీప్ట్స్ అండ్ పేమెంట్ అకౌంట్. ఓకే. ఈ ప్రిపేర్ ద రిసీప్ట్స్ అండ్ పేమెంట్ అకౌంట్ దగ్గర మీరు ఏం చేయాల్సి, ఇక్కడ ఏంటంటే పర్సన్ పేరు ఇవ్వాలి. ఇక్కడ నేను ఏమన్నా ఇక్కడ స్పేస్ పెట్టినా కదా, కొన్ని క్వశ్చన్స్ లో ఈ ఒక్క క్వశ్చన్ ఎవరైనా మిగతా క్వశ్చన్ ఎట్లా ఇస్తారంటే ప్రిపేర్ ద రిసీప్ట్స్ అండ్ పేమెంట్ అకౌంట్ ఆఫ్, ఓకే రైట్, ఫర్ అని ఇక్కడ డేట్ ఇస్తాడు. ఎవరి అకౌంట్ అనేది ఎవరి పేరు ఇచ్చినప్పుడు మనం ఇక్కడ పేరు రాసేసి డేట్ రాస్తే ఎనఫ్. కాకపోతే ఇక్కడైతే మనకి ఇవ్వలేదు కాబట్టి మనం రాయాల్సిన అవసరం లేదు. జస్ట్ రిసీప్ట్స్ అండ్ పేమెంట్ అకౌంట్ అని రాసేస్తే చాలు. అది మిడిల్ లో రాస్తే అయిపోతుంది. మీకు ప్రొఫార్మా అర్థం చేపియాలని అట్లా రాసింది. ఓకే రైట్. ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఏముందంటే ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ క్యాష్ అండ్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ బ్యాంక్. ఈ రెండు ఉన్నాయి కదా, ఈ రెండు ఎప్పుడైనా డెబిట్ లో రాయాలి. ఓపెనింగ్ అని వచ్చిందంటే ఎప్పుడైనా డెబిట్ లో రాయాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది డబ్బులు వస్తున్నాయి పోతున్నాయి ఇది దీనికి ఉండదు. జస్ట్ ఏంటిదంటే ఓపెనింగ్ అని వచ్చింది అంటే డెఫినెట్లీ యూ షుడ్ హ్యావ్ రైట్ ఎట్ డెబిట్ సైడ్. ఓకే రైట్. 2 ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ క్యాష్. ఎంత ఉంది అది అమౌంట్? ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ క్యాష్ 1500. నెక్స్ట్ ఏముంది? ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ బ్యాంక్ ఉంది కదా. ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ బ్యాంక్ ఎంత? 4500. ఇది ఇక్కడ వరకు అయిపోయింది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు రిజల్ట్స్ అయితే దాదాపు వచ్చేసినాయి అన్నట్టే అనుకోండి. ఇక ఇప్పుడు ఒకవేళ ఎవరికైతే రిజల్ట్స్ లో ఫెయిల్ అయినారు లేదంటే వాళ్ళకి ఇప్పుడు మీరు ఎప్పుడైనా చూడొచ్చు, ఇప్పుడు కాదు ఈ వీడియో అప్లోడ్ అయిన చాలా రోజుల తర్వాత చూడొచ్చు. ఓకే రైట్. ఆఫ్టర్ మంత్స్ కూడా చూడొచ్చు. మీకు ఒకవేళ ఏదైనా కన్ఫ్యూజన్ ఉంటే, ఓకే రైట్, మీకు అకౌంటెన్సీ కాన్సెప్ట్ లో ఎక్కువ మీకు ఏమంటే డిస్టర్బెన్స్ అన్నట్టు అనిపిస్తుంటే యూ కెన్ కామెంట్ ఆన్ దిస్ వీడియో. మీకోసం ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒకవేళ ఉంటే వాళ్ళ కోసం సపరేట్ ఒక పెయిడ్ బ్యాచ్ ఓపెన్ చేసి విత్ అండ్ వెరీ రీజనబుల్ ప్రైస్ విత్ ఇన్ 10 days లోనే మీ కోర్స్ అనేది అకౌంటెన్సీ 10 months 10 days లోనే షార్ట్ కోర్స్ లాగా క్రాష్ కోర్స్ లాగా మొత్తం కంప్లీట్ అయిపోతుంది. ఒకవేళ ఎవరికైనా అవసరం ఉంటే దే కెన్ కామెంట్ ఆన్ దిస్ వీడియో. So let us come back to our video.
ఇక్కడ ఓపెనింగ్ ఎప్పుడైనా డెబిట్ లో రాయాలన్నా ఇది అయిపోయింది. నెక్స్ట్ దాని తర్వాత ఏముంది, సబ్స్క్రిప్షన్స్ కలెక్టెడ్ అని ఉంది. సబ్స్క్రిప్షన్ కలెక్ట్ అంతా మనకు అవసరం, సబ్స్క్రిప్షన్ అదంతా ఏదో మనకి అంతా అవసరం లేదు. డబ్బులు వస్తున్నాయా పోతున్నాయా, కలెక్టెడ్ అంటే వస్తున్నాయి అన్నట్టు కదా. ఎస్, సబ్స్క్రిప్షన్ కలెక్టెడ్ అంటే డబ్బులు వస్తున్నాయి. ఎక్కడ రాయాలి, వస్తున్నాయంటే నేను డెబిట్ సైడ్ రాయాలనుకున్నా, పోతున్నాయంటే క్రెడిట్ సైడ్, అంతే కదా. ఇక్కడ రాయాలి 2 సబ్స్క్రిప్షన్స్ కలెక్టెడ్ అని రాయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే కలెక్టెడ్ కాబట్టి కదా నువ్వు డెబిట్ సైడ్ రాస్తున్నావు. కాబట్టి జస్ట్ సబ్స్క్రిప్షన్ అంటే ఎనఫ్. సబ్స్క్రిప్షన్స్ కలెక్టెడ్ ఎంత, 8,000. ఓకే, ఇది అయిపోయింది. నెక్స్ట్ ఏముంది, నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్ షో రిసిప్ట్స్ అని ఉంది. రిసిప్ట్స్ అంటే ఇన్కమ్ అన్నట్టు. ఓకే రైట్, ఇన్కమ్ అంటే డబ్బులు వస్తున్నాయి, డెబిట్ సైడ్ రాయాలి. లేదు ఇక మీకు ఇంకా కన్ఫ్యూజింగ్ ఉంది, రిసిప్ట్ అంటే అది ఏందో నాకు అర్థం కావాలంటే డెబిట్ సైడ్ నేను రిసిప్ట్ అని రాస్తాను. రిసిప్ట్ వర్డ్ సేమ్ వచ్చింది కాబట్టి ఇట్లా కూడా రాసుకోవచ్చు. ఓకే రైట్, అది కూడా ఎక్కడ రాయాలి, 2 ఎంటర్టైన్మెంట్ షో రిసిప్ట్స్. ఎంత ఉంది అది అమౌంట్, ఎంటర్టైన్మెంట్ షో రిసిప్ట్స్ 4,000 ఉంది. రైట్, ఓకే, ఇది అయిపోయింది. నెక్స్ట్ ఏముంది, ఎంట్రన్స్ ఫీ రిసీవ్డ్. ఎంట్రన్స్ ఫీ మనకి వస్తుందంట. రిసీవ్డ్ అంటే ఏదో ఒకటి డబ్బులు వస్తున్నాయి కదా, చలో రైట్, అంతే ఇక మనం ఆలోచన వస్తున్నాయా పోతున్నాయా, వస్తున్నాయి అంటే డెబిట్, పోతున్నా అంటే క్రెడిట్. ఇప్పుడు మనకి ఇక్కడ వస్తుంది కాబట్టి ఇక్కడ రాసుకుంటున్నా 2 ఎంట్రన్స్ ఫీ. ఎంత ఉంది అది అమౌంట్, ఎంట్రన్స్ ఫీ రిసీవ్ 2,000. రైట్, ఓకే, దిస్ హ్యాస్ బీన్ కంప్లీటెడ్. నెక్స్ట్ దీని తర్వాత ఏముంది, కంప్యూటర్ పర్చేజ్ అంటే కంప్యూటర్ కొంటున్నాం అంటే డబ్బులు వస్తాయి పోతా, ఆబ్వియస్లీ మనకు డబ్బులు పోతాయి కాబట్టి క్రెడిట్ సైడ్ రాసాలి. బై కంప్యూటర్ పర్చేజ్. ఓకే రైట్, బై కంప్యూటర్ పర్చేజ్. ఎంత ఉందో ఆ అమౌంట్ చూసుకోవాలి. హౌ మచ్ అమౌంట్ ఈజ్ దేర్, కంప్యూటర్ పర్చేజ్ 3,000. రైట్, ఇంకా నెక్స్ట్ ఏముంది, కంప్యూటర్ పర్చేజ్ తర్వాత టోర్నమెంట్ ఎక్స్పెన్సెస్ అంటే ఖర్చులు వస్తున్నాయి అంటే ఏంటిది, డబ్బులు ఆబ్వియస్లీ పోతాయి, పోతున్నాయి అంటే నేను ఏమన్నా క్రెడిట్ సైడ్ రాయాలి. బై టోర్నమెంట్ ఎక్స్పెన్సెస్. ఓకే, ఎంత ఉంది టోర్నమెంట్ ఎక్స్పెన్సెస్, దట్ ఈస్ ఆల్సో 3,000. ఆల్ రైట్, నెక్స్ట్ ఏముంది మనకి, ఎంటర్టైన్మెంట్ షో ఎక్స్పెన్సెస్ అని ఒకటి ఉంది. ఎంటర్టైన్మెంట్ షో ఎక్స్పెన్సెస్ అని మళ్ళీ వచ్చింది. ఎక్స్పెన్సెస్ అంటే ఖర్చులు అన్నట్టు, మళ్ళీ అది కూడా క్రెడిట్, డబ్బులు పోతున్నాయి కదా ఎక్స్పెన్సెస్ అంటే. సో ఇక్కడ బై ఎంటర్టైన్మెంట్ షో ఎక్స్పెన్సెస్. ఎంత ఉంది అది, 1,800 ఉంది, అంతేనా. ఆల్రైట్, నెక్స్ట్ ఏముంది, పేడ్ ఫర్ పీరియాడికల్స్. పీరియాడికల్స్ అంటే మీకు తెలియండి, ఏం అవసరం లేదు, పేడ్ అని వచ్చిందా, పేడ్ అని డబ్బులు పోతాయి కదా, పోతున్నాయి అంటే ఏంటిది, క్రెడిట్. బై పీరియాడికల్స్. ఎంత ఉంది అది అమౌంట్, పీరియాడికల్స్ అమౌంట్ ఈస్ 1,200. రైట్, ఇది అయిపోయింది. నెక్స్ట్ ఏముంది, సాలరీస్ పేడ్ అంట. సాలరీస్ ఇంకా ఇక్కడ ఏంటిదంటే యూఆర్ ఆర్గనైజ్, ఇక్కడ ఒక కంపెనీ లాగా అనుకోండి, కైండ్ ఆఫ్, అంటే కంపెనీ కాదు కానీ ఇది కంపెనీ, ఒక ఆర్గనైజేషన్. సాలరీస్ మనం ఇక్కడ ఇస్తాం. చాలా మంది మైండ్ సెట్ సాలరీస్ అని డబ్బులు వస్తున్నాయి అన్నట్టు మైండ్ సెట్ పెట్టుకుంటారు, అక్కడ కాదు. అందుకే వాడు మెన్షన్ చేస్తారు సాలరీస్ పేడ్. అందుకే అకౌంటెన్సీ రాగానే మీరు ఒక ఓనర్ లాగా ఫీల్ కావాలి. ఓకే రైట్, సాలరీస్ పేడ్ అంటే డబ్బులు పోతున్నాయి. ఓకే రైట్, క్రెడిట్. బై పేడ్ అని ఇచ్చిండు అది కూడా, అందుకే బై సాలరీస్. ఎంత ఉంది ఆ సాలరీస్ అమౌంట్, దట్ ఈస్ ఆల్సో 1,200. రైట్, నెక్స్ట్ ఏముంది, రెంట్ పేడ్. రెంట్ పే చేస్తున్నావు కాబట్టి డబ్బులు పోతున్నాయి. బై రెంట్. ఎంత ఉంది అది, 4,000 ఉంది. రైట్, దీని తర్వాత ఏముంది, దీని తర్వాత రెంట్ పేడ్ తర్వాత క్యాష్ ఇన్ హ్యాండ్ ఎట్ క్లోజ్. ఇప్పుడు చూడండి, ఓపెనింగ్ అంటే డెబిట్ లో రాసిన, అవునా కదా, ఓపెనింగ్ డెబిట్ లో రాసినట్టు దానికి అపోజిట్ క్లోజింగ్ క్రెడిట్ లో రాయాలి. ఓపెనింగ్ ఎప్పుడైనా డెబిట్ లోనే ఉంటది, క్లోజింగ్ ఎప్పుడైనా ఎక్కడ ఉంటది, క్రెడిట్ లో ఉంటది. కాబట్టి ఇది ఇక్కడ రాయాలి. బై ఏమున్నది, క్యాష్ ఇన్ హ్యాండ్ ఎట్ క్లోజ్. క్యాష్ ఇన్ హ్యాండ్ ఎట్ క్లోజ్. ఎంత ఉంది ఆ అమౌంట్, 1,800. ఆల్ రైట్, ఇప్పుడు ఇక్కడ మంచిగా అబ్జర్వ్ చేయండి. ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ క్యాష్ ఇచ్చిండు, క్లోజింగ్ బ్యాలెన్స్ ఆఫ్ క్యాష్. ఓపెనింగ్ క్యాష్ ఓపెన్ చేసినప్పుడు ఎంత ఉంది అమౌంట్ చెప్పిండు, క్లోజ్ చేస్తున్నప్పుడు క్యాష్ ఎంత ఉంది చెప్పిండు. ఓకే, ఇదైతే మనకి ఏం లేదు అంతగనంగా. కానీ ఇక్కడ మంచిగా అబ్జర్వ్ చేయండి, ఓపెనింగ్ బ్యాంక్ ఇచ్చిండు,
క్లోజింగ్ బ్యాంక్ ఇచ్చిండా, ఇవ్వలేదు. అదే మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది. ఓకే రైట్, సింపుల్, ఏం లేదు. ఇక్కడ మనం ఏం చేయాలంటే ఫస్ట్ డెబిట్ మొత్తం టోటల్ చేయండి, క్రెడిట్ కూడా టోటల్ చేయండి. డెబిట్ మొత్తం టోటల్ చేస్తే ఇది 1500 ప్లస్ 4500 6000, 6000 ప్లస్ 4000 10,000 18 20. ఓకే రైట్, డెబిట్ లో 20,000 వస్తుంది. ఓకే, క్రెడిట్ లో ఎంత వస్తుందో చూద్దాం. క్రెడిట్ లో చూసుకుంటే 3000 6000 ఇది 9000 9 12 16,000 వచ్చింది. ఓకే, రెండింటి నుంచి ఎక్కువ ఉన్న అమౌంట్ ఏంటి? ఇది డెబిట్ ఎక్కువ ఇస్తుందా మనకి టోటల్, క్రెడిట్ ఎక్కువ వస్తుందా? ఓకే, ఏది ఎక్కువ వస్తుంది? ఆబ్వియస్లీ డెబిటే కదా. ఏదైతే ఎక్కువ అమౌంట్ ఉందో దాన్ని 2 సైడ్స్ ఇక్కడ రాసాయి. టోటల్ 20,000, ఇక్కడ కూడా మళ్ళీ 20,000. ఓకే, ఈ 20 నుంచి 16,000 మైనస్ చేయండి. ఎంత వస్తుంది మీకు? 4,000. ఎక్కడ తక్కువ ఉంది అమౌంట్? డెబిట్ లోనా క్రెడిట్ లోనా? ఆబ్వియస్లీ క్రెడిట్ లో తక్కువ ఉంది కాబట్టి ఇక్కడ 4,000 రాయండి. ఇదే మన క్యాష్ ఎట్ బ్యాంక్ ఎట్ క్లోజ్. అంటే క్లోజింగ్ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత మనకి వచ్చింది? 4,000. సింపుల్, ఏం లేదు ఇక్కడ, ఏం కనిపించాల్సిన ఏం లేదు. ప్రాబ్లం మొత్తం ఏం లేదు. డబ్బులు వస్తున్నాయంటే డెబిట్ సైడ్ రాయండి, పోతున్నాయంటే క్రెడిట్ సైడ్, అంతే. ఓపెనింగ్ ఎప్పుడైనా డెబిట్ ఉంటుంది, క్లోజింగ్ ఎప్పుడైనా క్రెడిట్ ఉంటుంది. ఇది ఇంకోటి ఏంటంటే లాస్ట్ మనం ఇదంతా అయిపోయిన తర్వాత మొత్తం టోటల్ చేసుకోవాలి. ఏది ఎక్కువ వచ్చింది చూసుకోవాలి, డెబిటా క్రెడిటా. ఓకే రైట్, డెబిట్ నాకు ఎక్కువ వచ్చింది, ఒకవేళ క్రెడిట్ ఎక్కువ వస్తే క్రెడిట్ రాసుకోండి. ఇప్పుడు డెబిట్ వచ్చింది కాబట్టి డెబిట్ రాస్తున్నా. 20,000 2 సైడ్ రాసేసి మైనస్ చేస్తున్నా. ఎక్కువ ఉన్న అమౌంట్ నుంచి తక్కువ ఉన్న అమౌంట్ కి మైనస్ చేస్తాను. ఎక్కువ ఉన్నది 20, తక్కువ ఉన్నది 16. రెండింటి మైనస్ చేస్తే ఎంత వస్తుంది? 4,000. ఎక్కడో తక్కువ ఉంది? డెబిట్ లోనా క్రెడిట్ లోనా? క్రెడిట్ తక్కువ ఉంది కాబట్టి ఇక్కడ రాసేసిన. క్యాష్ ఎట్ బ్యాంక్ ఎట్ క్లోజ్ అని రాసిన. కొన్ని క్వశ్చన్స్ ఏంటంటే ఇది ఇవ్వడు, క్యాష్ ఇన్ హ్యాండ్ ఎట్ క్లోజ్ అని ఇవ్వడు. అది ఇవ్వకపోయినప్పుడు మనం ఏం చేయాలంటే క్యాష్ కూడా ఇవ్వాలి, బ్యాంక్ కూడా ఇవ్వాలి. మనం ఏం చేస్తామంటే 2 టర్మ్స్ ఇవ్వాలి కాబట్టి మనం బ్యాలెన్స్ C/D అని అట్లా రాసేస్తాం. ఒకవేళ అలాంటి మోడల్ క్వశ్చన్ చేయాలి మీరు ఒకవేళ కావాలన్నా కూడా నేను ఐ విల్ ట్రై టు మేక్ ఏ సపరేట్ వీడియో అని. కాకపోతే మీరు కమెంట్ చేయండి, మీకు అవసరం ఏవేమి ఉన్నాయో, ఏదైతే ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలని కావాలి అని అనుకుంటున్నారు అవన్నీ కామెంట్ చేయండి. ఓకే రైట్, ఇది మన కామర్స్ ఫ్యామిలీ లాంటిది. మీరు ఎంత సపోర్ట్ చేస్తే నాకు కూడా మోటివేషన్ ఉంటుంది. సో మీరు ఎక్కువ సబ్స్క్రైబ్ చేయండి, మీరు ఎక్కువ మందితో చేపియండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఓకే, ఆల్ ది బెస్ట్.